ఒక ఊరిలో ఎంతో తెలివైన అమ్మాయి మాయ నివసిస్తూ ఉంది. ఒక రోజు మాయ యొక్క ప్రాణ స్నేహితుడు రాహుల్ కన్నీళ్లతో ఆమె ఇంటికి వచ్చాడు. రాహుల్ మాయతో ఇలా చెప్పాడు, నా టెడ్డీ బేర్ తప్పిపోయింది. ఆ టెడ్డీ బేర్ చివరిసారిగా నిన్న పార్కులో ఒక ఊయల మీద ఉంచాను. ఆ ఊయల మీద నుంచి ఆ టెడ్డీ బేర్ అప్పటినుంచి కనిపించట్లేదు అని చెప్పాడు. రాహుల్, డోంట్ వర్రీ, ఏం బాధపడకు, మనం ఇద్దరం కలిసి నీ టెడ్డీ బేర్ని వెతికి కనుగొందాం అని చెప్పింది. ఇద్దరు పార్క్ వద్ద మాయ ఊయల దగ్గర మెరిసే ఒక పదార్థాన్ని గుర్తించింది. అది చిన్న మెరిసే బటన్. మాయ దాన్ని అందుకొని నిశితంగా పరిశీలించింది. ఇది దుస్తుల నుండి పడిపోయింది కావచ్చు అని అనుకుంది. వారు తమ పరిశోధనను కొనసాగించారు మరియు పొదల వైపు దారితీసే చిన్న పాదముద్రలను కనుగొన్నారు. మాయ ఆ పాదముద్రలను అనుసరించి వెళ్ళి చూసేటప్పటికీ ఒక గుడ్డ ముక్కపై ఒక చిన్న ఉడత నిమురుతూ ఉన్నట్లు కనుగొంది. ఆ గుడ్డ ముక్క పక్కనే ఆ టెడ్డీ బేర్ కూడా కనిపించింది. అప్పుడు మాయ రాహుల్‌తో అంది, చూడు రాహుల్, ఈ తెలివైన ఉడత నీ టెడ్డీ బేర్‌తో ఆడుకోవడానికి ఇలా ఆ ఊయలపై నుంచి తీసుకొని వచ్చేసింది. ఆ టెడ్డీ బేర్ పైన ఉన్న గుడ్డ ముక్కని నిమురుతూ ఉంది. టెడ్డీ బేర్ మాత్రం సురక్షితంగా పక్కనే ఉంది. తీసుకో రాహుల్ అని ఆ టెడ్డీ బేర్‌ని తీసి రాహుల్‌కి ఇచ్చేసింది. రాహుల్ ఎంతో సంతోషంగా ఆ టెడ్డీ బేర్‌ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఆడుకోసాగాడు.